ఓ 5 ఏళ్ల అల్లరి పిల్లాడు, మాటలు మాత్రం పెద్దవాళ్లలా ఉంటాయి. పైగా కాంట్రవర్షియల్ జోకులు. ఈపాటికే అర్థమేంటుంది మనం మాట్లాడుకోబోయేది క్రేయాన్ షిన్చాన్ గురించి. అసలు జపాన్లో పుట్టిన ఈ కార్టూన్ కొన్ని దేశాల్లో బ్యాన్ అయినా కూడా ప్రపంచాన్నెలా చుట్టేసిందో తెలుసుకుందాం రండి. ఆ ఈ కొటేషన్ చదవగానే చాలా మందికి వాళ్ళ చిన్నతనం గుర్తొచ్చుంటుంది కదూ. షిన్చాన్ చూస్తున్నందుకు ఇంట్లో తిట్లు తినడం, లేదంటే వాడు చేసే ఆ ఏనుగు డాన్స్ చూసి దొంగచాటుగా నవ్వుకోవడం. నిజంగా షిన్చాన్ చూడటమంటే అదో రకమైన సరదా, ఓ తెలియని తప్పు చేస్తున్న ఫీలింగ్. సరే, ఇంతకీ ఈ షోకి ఇంత పేరు, అదే టైంలో ఇంత కాంట్రవర్సీ ఎందుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. సరే, మన మొదటి సెక్షన్ అందరికీ తెలిసిన అబ్బాయి అంటే షిన్చాన్ గురించి. ప్రపంచమంతా వాడికి ఫ్యాన్స్ ఎలా అయ్యారు, అదే సమయంలో ఎందుకని ఇన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు, ఆ విషయాలిప్పుడు చూద్దాం. అసలు 5 ఏళ్ల షిన్నోస్కే నోహరా ఒక రకంగా చెప్పాలంటే ఓ చిన్న సైజ్ రెబెల్. వాడి మాటలు చాలా షార్ప్గా ఉంటాయి, జోక్లైతే అస్సలు చెప్పక్కర్లేదు. వాడి చేష్టలతో తల్లిదండ్రులైన మిస్సే, హిరోషిలకు ఎప్పుడు తలనొప్పే. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే 2008లో ఇండియాలో ఈ షోని అశ్లీలంగా ఉందని చెప్పి బ్యాన్ చేసేశారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ బ్యాన్ వల్లే పిల్లల్లో ఈ షోకి క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ అనువాద సమస్య అంటే ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఇదొక పెద్ద సవాల్ తెలుసా. ఒక కల్చర్లో పుట్టిన కామెడీని వేరే దేశాల వాళ్లకి అర్థమయ్యేలా, వాళ్లు కూడా నవ్వుకునేలా ఎలా మార్చాలి? ఇది మీడియా వాళ్లకు పెద్ద తలనొప్పి. అదే ఇప్పుడు మనం అడగబోయే ప్రశ్న కూడా అదే. ఒక కల్చర్కి చెందిన జోక్ని ఇంకో కల్చర్లో కూడా ఫన్నీగా ఉండేలా మార్చడం ఎలా? ఎందుకంటే ఒకచోట అందర్నీ కడుపుబ్బా నవ్వించిన జోక్ మరోచోట కనీసం చిన్న నవ్వు కూడా తెప్పించకపోవచ్చు. మరి ఈ కల్చరల్ గ్యాప్ని ఎలా ఫిల్ చెయ్యాలి? సరిగ్గా ఇక్కడే లోకలైజేషన్ అనే పదం దేవర్లోకి వస్తుంది. లోకలైజేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కేవలం మాటల్ని ట్రాన్స్లేట్ చేయడం కాదు, ఆ షోని చూసే కొత్త ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా వాళ్లకి తెలిసిన జోకులు, వాళ్ల కల్చర్కి దగ్గరగా ఉండే విషయాల్ని జోడించి షోని పూర్తిగా వాళ్ల కోసం మార్చడం అన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలా? షిన్చాన్ ఫేమస్ మిస్టర్ ఎలిఫెంట్ జోక్ తీసుకుందాం. జపాన్లో అది కేవలమో ఫనీ యాక్షన్ కాదు, అక్కడ చాలా పాపులర్ అయిన జౌసాన్ అనే పిల్లల పాటతో దానికి లింక్ ఉంది. సో జపానీస్ పిల్లలకి అది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ అదే జోక్ని వేరే దేశంలో చూపించినప్పుడు ఆ కల్చరల్ లింక్ మిస్ అయిపోతుంది. అది కేవలమో పిల్లాడు చేసే అల్లరి పనిలాగే కనిపిస్తుంది. చూసారా, అందుకే లోకలైజేషన్ అంత ముఖ్యం. ఇక మన నెక్స్ట్ టాపిక్ గ్యాగ్ డబ్ సొల్యూషన్. లోకలైజేషన్లోనే ఇది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నమాట. కొన్నిసార్లు ఒరిజినల్ షోకి దీనికి సంబంధమే లేనట్టుగా మార్చేస్తారు. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు గ్యాగ్ డబ్ అంటేవేంటి? సింపుల్గా ఒరిజినల్ స్క్రిప్ట్ని దాదాపుగా చెత్తబుట్టలో పడేసి పూర్తిగా కొత్త డైలాగులు రాయడం, కొత్త ఆడియన్స్ కోసం ఫ్రెష్ జోక్స్, వాళ్ళకి తెలిసిన పాప్ కల్చర్ రిఫరెన్సులు. కొన్నిసార్లు పిల్లల షోని పెద్దల షోగా కూడా మార్చేస్తారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఫనిమేషన్ వాళ్లు చేసిన షిన్చాన్ డబ్. వాళ్ళేం చేశారంటే ఆ షోని పిల్లల నుంచి లాక్కొని పెద్దల కోసం మార్చేశారు. ఏకంగా PG-13 రేటింగ్ ఇచ్చి పాలిటిక్స్, డార్క్ హ్యూమర్ లాంటివి దట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జపానీస్ షిన్చాన్కి అమెరికన్ షిన్చాన్కి అస్సలు పోలికే ఉండదు, అంతలా మార్చేశారు. ఈ గ్యాగ్ డబ్ కథ కేవలం షిన్చాన్తోనే ఆగలేదు. సమురాయ్ పిజ్జా క్యాట్స్ అనే ఇంకో షో ఉంది. దాని విషయంలో ఏం జరిగిందంటే అమెరికన్ టీంకి సరైన ట్రాన్స్లేషన్ స్క్రిప్ట్ ఇవ్వలేదు. దాంతో వాళ్లు యానిమానియాక్స్ లాంటి షోల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని సొంతంగా పిచ్చి పిచ్చి డైలాగులు రాసేసి షోని నడిపించేశారు. కానీ అన్నింటికన్నా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే అది ఘోస్ట్ స్టోరీస్ అనే చెప్పాలి. ఈ షో జపాన్లో అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో అమెరికన్ స్టూడియోకి ఒకటే మాట చెప్పారు, ఈ షోని అమ్మడానికి ఏమైనా సరే చేయండి. అంతే, వాళ్లకి ఫుల్ ఫ్రీడమ్ దొరికింది. ఒక హారర్ షోని పిచ్చెక్కించే కామెడీ షోగా మార్చేశారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఒక ప్రపంచ సంచలనం. ఇన్ని మార్పులు, చేర్పులు, ఈ లోకలైజేషన్ స్ట్రాటజీల వల్ల షిన్చాన్కి ఎలాంటి సక్సెస్ వచ్చిందో చూద్దాం. 45 ఈ నంబర్ దేనిదో తెలుసా? క్రేయాన్ షిన్చాన్ ఎన్ని దేశాల్లో టెలికాస్ట్ అయ్యిందో చెప్పే సంఖ్య. అవును, ప్రపంచవ్యాప్తంగా 45 దేశాలు. ఇది మామూలు విషయం కాదు కదా. మరి ఇన్ని దేశాల్లో, ముఖ్యంగా మన ఇండియాలో
ఈ షోకి అంత పెద్ద సక్సెస్ ఎలా వచ్చింది? దానికి కారణమేంటి? ఒక్కటే మాట, మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉండటం. ఒక్కసారి ఆలోచించండి, షిన్చాన్ ఫ్యామిలీ మనలో చాలామంది ఫ్యామిలీల్లాగే ఉంటుంది. ఎప్పుడూ ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండే తండ్రి హిరోషి, ఇంటి పనులతో పిల్లల అల్లరితో విసిగిపోయే తల్లి మిస్సే, వాళ్ల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు ఇవన్నీ మన ఇళ్లలో రోజూ చూసేవే కదా. వాళ్లు సుషి తింటే మనం పప్పు అన్నం తింటాం, అంతే తేడా. మిగతా అంతా మన కథలాగే ఉంటుంది. ఓకే, ఇక చివరి విభాగానికి వచ్చేసాం, క్రియేటర్ లెగసీ. ఇంత పెద్ద సక్సెస్ అయిన ఈ కార్టూన్ వెనక ఉన్న అసలు మనిషి కథేంటో తెలుసుకుని ఈరోజుకి ముగిద్దాం. ఈ అల్లరి వెనుకున్న అసలు బ్రెయిన్ యోషిటో ఉసుయి. ఆయనే ఈ పాత్రని సృష్టించింది. తన చుట్టూ ఉన్న జీవితంలోంచి, సమాజంలో మనం రోజూ చూసే చిన్న చిన్న విషయాలనుంచే ఆయనకు ఈ ఐడియా వచ్చింది. షిన్చాన్ ప్రయాణం మొదలైంది 1990లో ఒక మాంగా అంటే కామిక్ బుక్క. అది సూపర్ హిట్ అవ్వడంతో 1992లో యానిమే సిరీస్గా టీవీలోకొచ్చింది. కానీ ఒక విషాదం జరిగింది. 2009లో దీని సృష్టికర్త యోషితో ఉసుయి ఒక హైకింగ్ యాక్సిడెంట్లో 51 ఏళ్లకి చనిపోయారు. అయినా సరే ఆయన టీం వెనకడుగు వేయలేదు. ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకొని 2010లో న్యూ క్రేయాన్ షిన్చాన్ సిరీస్ను మొదలుపెట్టారు. ఈ మాటలు ఉస్సుయి పనిలోనే అసలు సారాన్ని పర్ఫెక్ట్గా చెప్తాయి. ఆయన కామెడీ కేవలం నవ్వించడం కోసమే కాదు, ఫ్యామిలీ లైఫ్, సొసైటీలో ఉన్న రూల్స్ గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది కూడా. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిజమే, యోషిటో ఉసుయి ఈరోజు మన మదిలో లేకపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన ఆ 5 ఏళ్ల అల్లరి పిల్లాడు మాత్రం ఇంకా బతికే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని నవ్విస్తూ కొత్త కొత్త ఫ్యాన్స్ని సంపాదించుకుంటూ ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడు. సరే, ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఒక షోని వేరే దేశం వాళ్ల కోసమని చెప్పి ఇంతలా మార్చేస్తే దాన్ని ఇంకా ఒరిజినల్ క్రియేటర్ వర్క్ అనే అనాలా, లేక అది పూర్తిగా కొత్త కళారూపంగా మారిపోయిందని అనుకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. దీని గురించి ఆలోచించండి.